ప్రైజ్ లాడండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. అహం, స్వార్థం, ప్రాచీన స్వభావం, ఇష్టం, అలవాట్లు. లోకం జయించలేని వాళ్ళు ఎన్నడూ నూతన సృష్టిగా మార్చబడరు. నూతన సృష్టిగా మార్చబడని వారు ఎన్నడూ దేవుని సంతోషపెట్టలేరు. వీరికి దేవుని భయం ఏమాత్రం ఉండదు. కానీ భక్తి చేస్తున్నట్లు భ్రమలో జీవిస్తూ సాతాను అనుచరులుగానే ఉంటూ అనేకులకు అభ్యంతరంగా ఉంటారు. వీరిని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది. దేవుడు చేసిన మేలుల కోసం అతిశయిస్తూ ఏకరువు పెట్టడం కాదు, నువ్వు వెళ్ళే సంఘమును బట్టి అతిశయించడం కాదు, మేలును బట్టి అతిశయిస్తూ ఇతరులను తేలికగా చూడడం కాదు. మనల్ని ప్రేమించి సిలువలో మరణించిన యేసయ్యకు ఎక్కడా ద్రోహం చేయకుండా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించగలుగుచున్నామా, లేక పరిస్థితులకు ప్రభావితులమై ఎన్నోసార్లు ప్రభువును బాధపెడుతున్నామా? నిజ విశ్వాసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకుండా తన భక్తిని కాపాడుకుంటాడు. భక్తి అనేది దేవుని ప్రేమకు, రక్షణకు కృతజ్ఞతతో, దీవెనగా, వినయంగా ఆయన కోసం ఒక సాక్షిగా జీవించడమే. దేవుడు తమకు చేసిన మేలులు ఏకరువు పెట్టడమే క్రైస్తవం అని ఎంచుకుంటున్న ఈ రోజుల్లో అవే తమ భక్తికి నిదర్శనం అనే భ్రమలో చాలామంది క్రైస్తవులు జీవిస్తుంటారు. ఎంతమంది తాము క్రీస్తు సైనికులు లేక ఆయన సాక్షులమని పరిగణిస్తూ జీవిస్తున్నారు అనేది అనుదినం పరీక్షించుకొనమని నా దీనమనవి. క్రీస్తు యేసు సైనికులు లోకమును, శరీరాశలను అనుదినం సిలువ వేసుకుంటూ జీవిస్తారు. కీర్తనలు 16:3 నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అంటూ దావీదు తన మనసులోని మాట చెప్పాడు. మనలో ఎంతమందికి ఇటువంటి తలంపులుంటాయి? మన ఇష్టం చెప్పమంటే ఎన్ని గుర్తుకొస్తాయో. నీకు అత్యంత ఇష్టమైనది చెప్పు అంటే ఏది చెప్తావో ఒక్కసారి ఆలోచించు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడైనాడు. దావీదు ఉజ్జా చనిపోయాక మందసమును ఒబేదోము ఇంట్లో పెట్టాడు. తనకంటే ఒబేదోము భక్తిపరునిగా అంగీకరించాడు. ఈ రోజుల్లో ఇతరుల భక్తిని ఎంతవరకు అంగీకరిస్తున్నావు? సర్వాంగ కవచం మీద ఎన్నోసార్లు ప్రసంగం విని ఉంటారు, కానీ ఎంతమంది దాన్ని గురించి ఆలోచిస్తారో తెలీదు. మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళే ముందు అన్నీ ఉన్నాయా లేదా అని చూచుకొని వెళ్తాం. ఆత్మీయత జీవితంలో మనల్ని మనం భద్రం చేసుకోవడానికి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ చెప్పిన సత్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారే దేవునిలో నిలబడగల శక్తి కలిగి ఉంటారు. వారే సర్వాంగ కవచం ధరించి సాతానుపై విజయం సాధించగలరు. ఆరాధనకు అంతముండదు, అది అలవాటుగా చేసేది కూడా కాదు, ఒక దినానికి పరిమితం కాదు. నేను చేతులెత్తడం కూడా మీకు అంగీకారం అవ్వాలి అన్నాడు దావీదు. ఆదివారం సమాజంగా మందిరంలో కూడుకుంటాము, చాలామంది ఆరాధనకు వెళ్తున్నాము అంటారు. ఆ మాట ఎంతవరకు సబబు? కానీ ఒక విశ్వాసి ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూనే ఉంటారు. అయితే దేవుడు చేసిన మేలుల కోసం, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన అమూల్యమైన రక్తం, నరకశిక్ష తప్పించిన ఆయన ప్రేమ, కాపుదల, భద్రత అర్థం చేసుకున్న కొలది ఆయనను హృదయ అంతరంగంలో నుండి పెళుబికే ఆనందం, ప్రేమతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూనే ఉంటాం. పేతురు పిరికివాడు, మోషే నత్తివాడు, పౌలు శారీరక అనారోగ్యం కలిగిన వాడు. వీరు అందరికీ వీరి బలహీనతలు దేవుని సేవకు అడ్డు కాలేదు. నీ శారీరక బలహీనతల కన్నా దేవుని శక్తి ఎంతో గొప్పది. శారీరకంగా నువ్వు చేయలేని అనేక కార్యాలు దేవుని శక్తి ద్వారా నీవు చేయగలుగుతున్నావు. క్రీస్తులో ఇప్పుడు నీవు నూతన సృష్టి. నీ పాత జీవితం, నీ బలహీనతలు, నీ వెనుకటి ప్రవర్తన ఇవన్నీ క్రీస్తులో రద్దు చేయబడింది. కనుక నీవు పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటేనే నీవు బలమైన కార్యాలు చేయగలవు.
మోసము, అబద్ధము, స్వార్థము, ద్వేషము ఇవన్నీ అపవాది నుండి వచ్చినవి. ప్రేమ, శ్రద్ధ, హృదయమును, కపటము లేని మనస్సు ఇవన్నీ క్రీస్తు నుండి మనము పొందుకుంటాము. గర్విష్ఠులు శుద్ధ హృదయము లేని క్రీస్తులో ఉండలేరు. నీవు మంచి హృదయముతో దేవునికి మొర్రపెట్టు. నీ ప్రార్థనకు ప్రభువు అంగీకరిస్తారు. నీ ప్రార్థనను ప్రభువు ఇష్టపడుతున్నట్లు నీవు ఇష్టపడుతున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. కొన్నిసార్లు మీతో చివరి వరకు ఉంటాను అన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి మధ్యలోనే వెళ్ళిపోవచ్చు. ఎన్నో ప్రమాణాలు చేసి దానిని మర్చిపోయి ఉండవచ్చు. మీ జీవితంలో ఇలాంటి ఎన్నో వాగ్దానాలకు ఇంతవరకు సమాధానం రాలేదేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీతో ఆఖరి వరకు తోడుగా ఉండేది. ఆయన నిన్ను ప్రాణం పెట్టునంతగా ప్రేమించారు. నీవు సంతోషించుట కొరకు ఆయన సిలువను మోశారు. అంతకన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో మరి ఎక్కడా దొరకదు. నీవు ఈ లోకములో ఉన్నంత కాలము ఆయన కొరకు జీవించు. బైబిల్ నా బలం. అది దేవుని ఉనికిని నాకు నేర్పించింది. అది నా జీవితానికి ఒక మార్గదర్శి. ఎలా ప్రార్థన చేయాలో, ఒక విజయవంతమైన జీవితం ఎలా జీవించాలో, నా బాధల్లో ఏం చేయాలో నాకు నేర్పుతుంది. అది దేవుని ప్రేమను, రక్షణను నాకు అనుగ్రహించి నా పట్ల ఆయన ఎలా జాగ్రత్త తీసుకుంటారో చూపించింది. నేను పాపం చేయకుండా నన్ను కాపాడుతుంది. దేవునికి మరింత సన్నిహిత సంబంధం కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. నేను దేవునికి దూరమైనప్పుడు నన్ను హెచ్చరిస్తుంది. బాధ, అనారోగ్యం కలిగినప్పుడు నాకు ఎంతో ఆదరణ ఇస్తుంది. నా దేవుడు నాకు ప్రధానమైన మంచి కాపరి. ఆయనే నాకు ఆదరణకర్త అని చెప్పి నిత్యత్వం వైపు నడిపిస్తుంది. దేవుడు చేసిన మేలుల కోసం అతిశయిస్తూ ఏకరువు పెట్టడం కాదు. నువ్వు వెళ్ళే సంఘమును బట్టి అతిశయించడం కాదు. మేలును బట్టి అతిశయిస్తూ ఇతరులకు తేలికగా చూడడం కాదు. మనల్ని ప్రేమించి సిలువలో మరణించిన యేసయ్యకు ఎక్కడా ద్రోహం చేయకుండా జాగ్రత్తగా, పరిశుద్ధంగా జీవించగలుగుచున్నామా, లేక పరిస్థితులను ప్రభావితులమై ఎన్నోసార్లు ప్రభువును బాధపడుతున్నామా? నిజ విశ్వాసి ఎటువంటి పరిస్థితిలో కూడా చెక్కు చెదరకుండా తన భక్తిని కాపాడుకుంటాడు. భక్తి అనేది దేవుని ప్రేమకు, రక్షణకు కృతజ్ఞతతో దీనంగా, వినయంగా ఆయన కోసం ఒక సాక్షిగా జీవించడమే. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.